హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో ఎంతో పాపులర్ అవుతున్న డ్రాగ్ ప్రూఫ్ మేకప్ కోసం చూపించబోతున్నాను. సో ఏ సీక్రెట్స్ లేకుండా మొత్తం రివీల్ చేసి చెప్తా అనమాట. సో అంతకన్నా ముందర నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా మన 45 days 10-in-1 ఆన్లైన్ కోర్స్ కోసం డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వీడియో తాలూకా లింక్ ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దాట్. ఏ మేకప్ అయినా స్టార్ట్ చేసే ముందర స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా స్కిన్ ప్రిపరేషన్ అనేది మనము చేసుకోవాలి అన్నమాట. మీరు స్కిన్ టైప్ని బట్టి స్కిన్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. మీకు ఇఫ్ ఇన్ ద కేస్ స్కిన్ టైప్ కోసం ప్రిపరేషన్ కోసం ఐడియా లేకపోతే వాటి రిలేటెడ్ క్లాసెస్ తాలూకా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దాట్. ఇక్కడ మనం స్కిన్ని క్లెన్స్ చేసి టోన్ చేసుకొని మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద మాయిశ్చరైజర్ ఫ్రమ్ క్లినిక్. సో బ్రాండ్ ఖచ్చితంగా ఇదే వాడాలి అని ఏమీ లేదు. ఫ్యూ ప్రొడక్ట్స్ మాత్రం కంపల్సరీ అవే వాడాల్సినవి ఉన్నాయి. ఐ విల్ టెల్ దెమ్. ఇవి ఏంటి అంటే మీరు మాయిశ్చరైజర్ అది అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ అండ్ అకార్డింగ్ టు ద బడ్జెట్ మీరు యూస్ చేయండి. సో దిస్ క్లినిక్ మాయిశ్చరైజర్ కాస్ట్ అరౌండ్ సమ్ 2900. బాగుంటుంది. సో దిస్ ఈజ్ ద హీరో ప్రొడక్ట్, వన్ ఆఫ్ ద హీరో ప్రొడక్ట్, PAC ఆక్వా గ్రిప్ ప్రైమర్ అనమాట. సో ఆక్వా గ్రిప్ ప్రైమర్ ఏంటి అంటే మనకి గ్రిప్పింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో మనం వేసిన మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా చెదరకుండా ఉంటుందన్నమాట. బేసిక్గా వాటర్ ప్రూఫ్ మేకప్స్ ఇలాంటి వాటన్నిటిలోని కూడా మనము గ్రిప్పింగ్ ప్రైమర్స్ వాడతాం. యూ కెన్ యూస్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్ బట్ ఇట్ షుడ్ బి గ్రిప్పింగ్ ప్రైమర్. యూ కెన్ యూస్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద బ్రాండ్. You can use from PAC, you can use from Afflizer, you can use from Recode, చాలా బ్రాండ్స్లో ఉన్నాయి. ఈవెన్ యూ కెన్ యూస్ ఫ్రమ్ Krylon, Inglot. ఎందులోంచి యూస్ చేసినా పర్వాలేదు, బట్ యూ హ్యావ్ టు యూస్ ద గ్రిప్పింగ్ ప్రైమర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డ్రాగ్ ప్రూఫ్ మేకప్. తర్వాత స్కిన్ ప్రిపరేషన్లో పార్ట్గానే లిప్ బామ్ కూడా మనం అప్లై చేస్తాము. లిప్ బామ్ ఈస్ అగైన్ ఫ్రమ్ క్లినిక్. బాగుంటుంది. సో గ్రిప్పింగ్ ప్రైమర్ని అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఫేస్ అంతా కొంచెం చిప్చిప్పాగా ఉంటుంది అనమాట, అంటుకున్నట్లుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ కరెక్టర్ అండ్ కన్సీలర్ ప్యాలెట్ ఫ్రమ్ నైకా. సో ఎక్కువగా ఆరెంజ్ అండ్ ఎల్లో కరెక్టర్ యూస్ చేస్తాము, బట్ దీనికి డిస్కలరేషన్స్ పెద్దగా లేవు కనుక మనము ఆరెంజ్ కరెక్టర్ బదులుగా ఇక్కడ నేను కన్సీలర్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ కరెక్షన్ కన్నా బిఫోర్ ఐ బేస్ అనేది మనము వేయాలి. సో ఐ బేస్కి కూడా నేను కన్సీలర్ని తీసుకుంటున్నా. సో కన్సీలర్తోని బేస్ని ఫస్ట్ ఐ బేస్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో ఐ బేస్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే వెదర్ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు అవనివ్వండి, ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళు అవనివ్వండి. సో కొన్ని కలర్స్ ఉంటాయి ఫెయిర్ స్కిన్ టోన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి, డార్క్ స్కిన్ టోన్ మీద రిఫ్లెక్ట్ అవ్వవు. కొన్ని కలర్స్ ఈవెన్ ఇంటెన్సిటీ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదే మీరు ఇఫ్ ఇన్ ద కేస్ కొంచెం ఐ మీద ఉన్న టోన్ని మీరు మార్చుకోగలిగితే, అంటే బేస్ ఒకటి వేయగలిగితే కొంచెం లైటర్ షేడ్ వస్తుంది కదా. సో ఆ లైటర్ షేడ్ మీద మీరు ఏదైతే కలర్ వేస్తారో అది మంచిగా పాపుడ్గా కనిపిస్తుంది అనమాట. సో పాపుడ్గా కనిపించటం కోసం మనం బేస్ అనేది వేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఎక్కువ క్రీజ్ అవ్వకుండా అండ్ మనకి స్కిన్లోంచి న్యాచురల్గా కొంచెం ఆయిల్స్ వస్తాయి కదా, ఐలిడ్స్ మీద కూడా ఆయిల్స్ అనేవి బాగా సిక్రీట్ అవుతాయి. సో ఇలాగ బేస్ వేసి దాన్ని పౌడర్తో ఫిక్స్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆయిల్ సిక్రేషన్ అనేది తగ్గుతుంది, మన ఐ మేకప్ అనేది ఫాస్ట్గా క్రీజ్ అయిపోకుండా మంచిగా ఉంటుంది. సో బేస్ వేయమన్నాం కదా అని చెప్పేసి ముద్దలు పూసేయకూడదు. ఎక్కువగా వేసినా కూడా ఎప్పుడైనా మనకి మేకప్ అనేది బాగోదన్నమాట. సో మన 10-in-1 కోర్స్లోని 10 డిఫరెంట్ కోర్సెస్ వస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కూడా చాలా డీటెయిల్గా డిజైన్ అయితే చేసాము. అండ్ ఈ 10 కోర్సెస్కి కూడా 10 డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే రాబోతున్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఈ కోర్సెస్ మనకి బేసిక్గా 90,000 రూపీస్ కాస్ట్ అవుతాయి, బట్ 35,000కే మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ దిస్ బ్యాచ్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గ్రాప్ చేసుకోండి. యూ విల్ గెట్ సమ్ మోర్ డిస్కౌంట్ ఎర్లీగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి.
అండ్ 10 సర్టిఫికేట్స్తో పాటుగా మనము లైఫ్ టైం క్లాస్ రికార్డింగ్స్ అనేవి అవైలబుల్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా మీరు క్లాస్ మిస్ అయినా కూడా మీకు ఇష్యూ అన్నది లేదన్నమాట. సో మీకు ఆ క్లాసెస్ అన్నవి లైఫ్ టైం యాక్సెస్తోనే ఉంటాయి, రికార్డింగ్స్ అన్నవి. సో హ్యాపీలీ యూ కెన్ అవైల్ దిస్ కోర్స్. సో మీకు యాప్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఒక అప్లికేషన్ ఉంటుంది స్పెసిఫిక్గా ఈ కోర్సెస్కి, యాప్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఐబ్రోని ఫిల్ చేస్తున్నాను. ఫర్ ఐబ్రో ఫిల్లింగ్ ఐఎమ్ యూజింగ్ పిఏసి ఐబ్రో ప్యాలెట్. సో పౌడర్తో ఫిల్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ అదేవిధంగా ఎవరికైతే బాగా పల్చగా ఉంటాయో వాళ్ళు పౌడర్ కన్నా పెన్సిల్, మైక్రోటిప్ పెన్సిల్స్ అనేవి బెటర్ అనమాట. సో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. సో ఇక్కడ బ్రౌస్ కొంచెం బండగా ఉన్నాయని అనుకోకండి, ఓవరాల్ మేకప్ అయ్యేసరికి దానికి కరెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇది వచ్చేసరికి ఇన్సైట్ బ్రాండ్ నుంచి ట్రాన్స్పరెంట్ జెల్ అనమాట. సో ఐబ్రో ఏంటి అంటే కొంచెం బాగా ఒత్తుగా ఉన్న వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అది దాని పొజిషన్లో ఉండదు, కిందికి మీదకి అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా కిందికి మీదకి అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ జెల్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఐ షాడో ప్యాలెట్ ఫ్రమ్ మార్ఫీ వాల్యూమ్ 3. సో ఈ ప్యాలెట్లో నేను ఫస్ట్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ వేస్తున్నా. సో ఇక్కడ నేను మీకు స్మోకీ హ్యాలో ఐ మేకప్ అనేది చూపించబోతున్నాను, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుంటుంది ఇంటెన్స్డ్గా. సో స్మోకీ హ్యాలో ఐ మేకప్ అనమాట. ఈ ఐ మేకప్ మనము మన వెడ్డింగ్స్లో వీటన్నిటిలోని కూడా యూస్ చేయొచ్చు. బ్రైడ్స్కి మరీ డార్క్గా ఉండదు, అలాగని రెగ్యులర్గా అయితే ఉండదు, చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ క్రీజ్ పోర్షన్ అంతా కూడా నేను ఆరెంజ్ కలర్ షేడ్ యూస్ చేసి ఫిల్ చేస్తున్నా. సో ఎప్పుడూ కూడా ఐ మేకప్ చేసేటప్పుడు సైమల్టేనియస్గా 2 ఐస్కి కూడా ఒక్కసారిగా చేయాలి. మీరు ఇదంతా ఒకసారి చేసి, ఒక ఐ అంతా ఒకసారి చేసి 2 ఐ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనము ఇంటెన్సిటీని పెంచడానికి కానీ లేకపోతే తగ్గించడానికి కానీ రకరకాలుగా షేడ్స్ వాడతాం. ఇమ్మీడియట్గా మనం చేసినట్లయితే మనకి అది గుర్తు ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఒకటంతా చేసిన తర్వాత రెండోది చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీనికి వచ్చిన సిమిలర్ ఎఫెక్ట్ దానికి రాకపోవచ్చు, అలా ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి ఏంటి అంటే ఎప్పుడు కూడా సైమల్టేనియస్గా 2 ఐస్కి ఒకసారి చేయాలి. మీకు ఈ వీడియోస్ మేకప్ రిలేటెడ్ సిరీస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ ద కేస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. లిటరల్లీ ఒక మేకప్ వీడియో చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ సమ్ 3 to 4 hours ఆఫ్ షూటింగ్ టైం, 3 to 4 hours ఆఫ్ ఎడిటింగ్ టైం. అండ్ నేను ఒక మోడల్ని సెట్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేకప్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. సో వాటిని యూజ్ చేసి నేను మీకు మేకప్స్ ఎట్లా చేయాలి అనేది చెప్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ నేను ఒక సింగిల్ మేకప్కి ఐ యూజ్ టు చార్జ్ సమ్ 12,000 రూపీస్ మినిమం. సో ఆ ఛార్జ్ నేను చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మేకప్ చేస్తున్నాను. ఎందుకంటే క్లయింట్స్ మీద మేకప్ చేసేటప్పుడు షూట్ చేస్తా అంటే దే వోంట్ ఎలో. సో నేను స్పెసిఫిక్గా మోడల్ని తెచ్చుకొని వాళ్ళకి మళ్ళీ మేమే అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇంత కష్టానికి ఐ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. కొంచెం కాదు, చాలా సపోర్ట్ కావాలి. అదర్వైజ్ లాంగ్ రన్లోనే నేను మరిన్ని వీడియోస్ అయితే చేయలేను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇప్పుడు వచ్చేసరికి డార్క్ కలర్, మీరు ఏ కలర్నైనా తీసుకోవచ్చు, దట్ ఈజ్ యువర్ విష్. బట్ ఎప్పుడు కూడా అవాయిడ్ కూల్ కలర్స్. డార్క్ కలర్ విచ్ ఈజ్ వార్మర్ ఇన్ టోన్ మీరు కలర్ని తీసుకొని చక్కగా ఇన్నర్ కార్నర్ అవుటర్ కార్నర్లోని బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఐ లిడ్ని 3 parts కింద డివైడ్ చేస్తే, 3 ముక్కల కింద డివైడ్ చేస్తే ఇన్నర్ కార్నర్ అవుటర్ కార్నర్లో వేయండి. సెంటర్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఆఫ్ ద లిడ్ దాన్ని వదిలేయండి. సో అప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు మీరు ఆ అమ్మాయి కళ్ళు చూసినట్లయితే విచ్ ఆర్ వెరీ ప్లెయిన్, కళ్ళు చిన్నవన్నమాట. బట్ లిడ్ తాలూకా పొడవు అనేది ఎక్కువ, లెంత్ వైజ్ ఎక్కువ, హైట్ వైజ్ తక్కువ అనమాట. అంత ప్రాపర్గా క్రీజ్ అదేది కనిపించదు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే తన లిడ్స్ అనేవి పాప్డ్గా కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే హాలో మేకప్ వల్ల. సో ఇప్పుడు సెంటర్ వచ్చేసరికి నేను షిమ్మర్ యూస్ చేస్తున్నాను విచ్ ఈజ్ ఫ్రమ్ హుడా బ్యూటీ న్యూడ్ ప్యాలెట్ అనమాట. మంచిగా ఉంటుంది. ఐ షాడోస్ ఎప్పుడు కొంచెం మంచి బ్రాండెడ్వి యూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కలర్ పిగ్మెంట్ తాలూకా పే ఆఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. పిగ్మెంట్స్ ఎక్కువ వచ్చేసిన ప్రాబ్లం,
అస్సలు రాకపోయినా ప్రాబ్లమే. సో మనము కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు లైనర్ కూడా అప్లై చేస్తున్నాను. లైనర్ ఈజ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. సో ఇది జస్ట్ నార్మల్ పెన్సిల్ టైప్ బ్రష్ అనమాట. సో ఈ బ్రష్తోని నేను అప్లై చేస్తున్నాను. టైట్ లైనింగ్ చేస్తున్నా అంటే వాళ్ళ లిడ్ తాలూకా ఇదిలోనే చేస్తున్నాను. తర్వాత మనం దాన్ని కొంచెం స్మట్ చేయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూటిప్. సో మేకప్ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ ఫాస్ట్గా చేసే థింగ్ కాదు, ఆరామ్సే చేయాల్సింది. కాకపోతే సమ్ టైమ్స్ బ్రైడ్స్ మనకి టైం అది ఇవ్వరు. సో అలాంటప్పుడు కొంచెం స్పీడప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు స్పీడప్ అవ్వాలి అంటే కనుక రిపీటెడ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంతకు ముందర వచ్చేసరికి అంటే లైక్ వెన్ ఐఎమ్ స్టార్టింగ్ మై కెరియర్, అప్పుడు నేను మేకప్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ స్టెప్ నేను రీకలెక్ట్ చేసుకుంటూ చేసేటప్పటికి చాలా టైం పట్టేది. బట్ నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్. ఎందుకంటే రెగ్యులర్గా చేస్తూ ఉండడం వలన ఇట్ బికమ్ లైక్ కేక్ వర్క్ ఫర్ అస్ అనమాట. సో మీరైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తేనే మీకు డౌట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో మీరు కొన్ని ఫ్యూ ప్రోడక్ట్స్ మీద మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లోని మంచిగా అయిపోయేదంటూ ఏముండదు. యూ నీడ్ మినిమం బడ్జెట్ అనమాట. సో మినిమం బడ్జెట్ని పెట్టుకొని మంచిగా చేసుకోండి. సో ఇక్కడ నేను అగైన్ యూజింగ్ కన్సీలర్. సో కన్సీలర్ని యూజ్ చేసి తనకున్న కొంత డార్క్నెస్ ఎక్కడైతే ఉందో ఆ పోర్షన్ని నేను కొంచెం క్లియర్ చేస్తున్నా. సో వీఆర్ హ్యావింగ్ మేకప్ కోర్స్ ఆల్సో ఇన్ దిస్ 10-in-1 కోర్స్. సో చాలా ఫ్యాబులస్గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా జాయిన్ అవటానికి అయితే ట్రై చేయండి. మీరు ఇఫ్ ఇన్ ద కేస్ ఇదే కోర్సెస్ మీరు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో కనుక చేయాలి అనుకుంటే కనుక ఇట్ కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 5 lakh rupees. చిన్న ఇన్స్టిట్యూట్స్లో చేసినా కూడా మీకు ఇన్ అండ్ అరౌండ్ 2.5 to 3 lakhs అయితే ఖచ్చితంగా అవుతుంది. మీరు మీ ఓన్ ప్లేస్లో కూర్చొని చక్కగా మీరు నేర్చుకోవచ్చు. సో బెటర్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్. సో కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నాను. ఎప్పుడైనా డ్రాగ్ ప్రూఫ్ మేకప్లో ఏంటి అంటే లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రోడక్ట్ షుడ్ బి వెరీ లైట్. ప్రోడక్ట్ చాలా లైట్గా మనం అప్లై చేయాలన్నమాట. సో లైట్గా అప్లై చేయాలి అంటే లైక్ వీ హ్యావ్ టు డూ ప్రాపర్ కరెక్షన్ ఇవన్నీ చేసుకున్నట్లయితే కనుక తక్కువ ప్రోడక్ట్ అయినా సరిపోతుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. హియర్ ఐఎమ్ యూజింగ్ ద ఫౌండేషన్ విచ్ ఈజ్ ఫ్రమ్ Maybelline Fit Me. సో ఇది అరౌండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 600 rupees పడుతుంది. సో 230 ఈజ్ ద షేడ్ ఐ టుక్. బట్ అందులో మళ్ళీ నేను టాఫీ షేడ్ యాడ్ చేశాను. సో తనకి తన స్కిన్ షేడ్ సెట్ అవుతుంది అని చెప్పేసి 230 + 330 యాడ్ చేశాను అనమాట. సో 2 షేడ్స్ని మిక్స్ చేసి తన ఫేస్ మీద నేను అప్లై చేస్తున్నాను. సో ఐఎమ్ డైరెక్ట్లీ అప్లయింగ్ విత్ బ్లెండర్. సో మీరు కావాలి అనుకుంటే యూ కెన్ ఫస్ట్ అప్లై విత్ ద బ్రష్ అండ్ దెన్ యూ కెన్ అప్లై విత్ బ్లెండర్. సో నేనేంటి అంటే ఫస్ట్ అప్లికేషను, తర్వాత బ్రష్ బ్లెండింగ్, తర్వాత స్పంజ్తో బ్లెండ్ చేస్తాం బేసిక్గా. బట్ మనకి కొంచెం టైం తక్కువ ఉన్నది అలా అనుకున్నప్పుడు ఏంటి అంటే వీ హ్యావ్ టు డైరెక్ట్లీ బ్లెండ్ విత్ ద బ్లెండర్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే నేను మోడల్ని పిలిచాను. షీ కేమ్ అండ్ షీ స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ సమ్ 4 to 5 hours విత్ అస్. అయితే లైట్ ఫెయిల్ అవ్వకుండానే ముందర నేను ఫొటోస్ అవి తీసి తనకి ఇవ్వాలి. సో తను అంతా కష్టపడి చేసుకున్న దానికి ఫొటోస్ లేకపోతే షీ ఫీల్ బ్యాడ్. నేను స్పీడ్గా మేకప్ చేయాలి కాబట్టి, ఫాస్ట్గా చేయాలి కాబట్టి సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ వెరీ ఫాస్ట్ అనమాట, క్విక్గా అయిపోయేలా చేస్తున్నాను. సో 3 hours దేనికి పడుతుంది అంటే లైక్ వీ హ్యావ్ టు చెక్ లాట్ మెనీ ఆస్పెక్ట్స్ వైల్ షూటింగ్. డైరెక్ట్గా మీరు మేకప్ చేయాలి అంటే 1 hour ఈజ్ ఎనఫ్. బట్ షూట్ చేయాలి అన్నప్పుడు లైటింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటి అంటే క్లినిక్లో క్లయింట్స్ ఉంటారు, ఇంకా రకరకాల థింగ్స్ అన్నీ మ్యాటర్స్ అనమాట. సో వీటన్నిటి వల్ల మేము అడ్జస్ట్ చేసుకొని ఒక వీడియో షూట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక రోజు కష్టం అనేది ఉంటుంది. వీఆర్ doing all this for you guys, so please support us.
సో నెక్కి, హ్యాండ్స్కి, ఈవెన్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ బ్యాక్. సో బ్యాక్ నెక్కి కూడా మనం చేస్తామన్నమాట. డిస్కలరేషన్స్ ఉంటే కనుక అక్కడ కూడా కరెక్షన్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో బ్లెండ్ చేసేటప్పుడు నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి అది మీకు కొంచెం గట్టిగా స్పీడ్గా చేస్తున్నట్లుంది. యూ హ్యావ్ టు డూ వెరీ స్లోలీ అండ్ వెరీ జెంటిల్లీ. చాలా స్లోగా జెంటిల్గా అయితే చేయాలి. సో చెక్ చేసుకోండి ఎక్కడైనా ప్యాచెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది చూసుకొని చేయండి. సో షీ ఈజ్ హ్యావింగ్ సమ్ స్లీక్ ఫేస్. నాకు ఫేస్ అంతా కాంటోర్ చేయడం ఇష్టం లేదు. తన నోస్ మాత్రం అంత ప్రాపర్ షేప్ డిఫైన్డ్గా లేదు. సో నేను నోస్ కాంటోర్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్. మీరు ముందుకి ఇప్పటికీ వీడియోలో చూసినట్లయితే తన నోస్ అనేది చాలా క్లియర్గా షార్ప్గా కనిపిస్తుంది. ఇప్పుడు ముందర తన నోస్ కొంచెం నొక్కి పెట్టినట్లు ఉంటుంది అనమాట. సో కాంటోర్ అప్లై చేసి ఇప్పుడు నేను బ్లెండ్ చేస్తున్నా. సో బ్లెండ్ చేసేటప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి ఏంటి అంటే బ్లెండ్ చేసేది నోస్ సెంటర్లోకి వెళ్ళకూడదు, అలాగని మీకు చీక్ పోర్షన్ మీదకి వచ్చేయకూడదు. పర్ఫెక్ట్ ప్లేస్లోని అలా సిట్ అయ్యి ఉండాలన్నమాట. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత నౌ ఐఎమ్ డూయింగ్ పౌడర్ సెట్టింగ్. సో పౌడర్ సెట్టింగ్ చేస్తున్నాను. పౌడర్ సెట్టింగ్ చేయడం వల్ల ఏంటి అంటే లాక్ అయి ఉంటుంది మేకప్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ లూజ్ పౌడర్ ఫ్రమ్ ద బ్రాండ్ హుడా బ్యూటీ. సో మీరు ఏ బ్రాండ్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఫైనెస్ట్ పార్టికల్స్ ఉండేలాగా హెచ్డి లూజ్ పౌడర్స్ లాంటివి అయితే బాగా వర్క్ అవుతాయి అన్నమాట. అంటే పిండిలాగా కనిపించు, మెర్జ్ అయిపోతాయి. దిస్ ఈజ్ బ్లష్ ఫ్రమ్ కే బ్యూటీ. చాలా బాగుంటుంది. సో ఐఎమ్ యూజింగ్ బ్లష్. సో ఇప్పుడు అండర్ ఐ పోర్షన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. సో అండర్ ఐ మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో అండర్ ఐలోని కూడా మనము ఫౌండేషన్ అది అప్లై చేసి దీన్ని కూడా మంచిగా పౌడర్తోని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఐస్ కొంచెం పాప్డ్గా కనిపించటం కోసం అండర్ ఐలోని కూడా వీ హ్యావ్ టు డూ ఐ మేకప్. సో అది ఎలా చేస్తాము ఏంటి అనేది ఐ విల్ షో యూ నౌ. సో ఫస్ట్ కాజల్ అప్లై చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ కాజల్ స్టిక్ ఫ్రమ్ బాబీ బ్రౌన్. బాగుంటుంది, స్మడ్జ్ ప్రూఫ్ అండ్ చాలా ఇంటెన్స్డ్గా వస్తుంది అనమాట సింగిల్ స్వైప్లోనే. యూ కెన్ యూజ్ ఈవెన్ ఆన్ అప్పర్ ల్యాష్ లైన్ ఆల్సో. అప్పర్ ల్యాష్ లైన్లోని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను అంత యూస్ చేయట్లేదు, తనకి సరిపోతుంది అని చెప్పేసని. సో ఇప్పుడు ఏదైతే మనం క్రీజ్కి తీసుకున్నామో ఆరెంజ్ షేడ్, అదే షేడ్ ఇప్పుడు మనము అవుటర్ కార్నర్ దగ్గర నుంచి టువర్డ్స్ ఇన్నర్ కార్నర్ బ్లెండ్ చేసుకెళ్తాం. బట్ కంప్లీట్గా లోపల దాకా చేయకూడదు. జస్ట్ అవుటర్ కార్నర్ నుంచి మిడిల్ దాకా కొంచెం డార్క్ రావాలి, తర్వాత నుంచి లైట్ అవ్వాలన్నమాట. సో యూ కెన్ యూస్ సమ్ బ్లెండింగ్ బ్రష్. చిన్న సైజు ఉంటుంది కదా, సో ఆ బ్రష్ని మనం యూస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసరికి మనము బ్లాక్ కలర్ ఐ షాడోని మనము అప్లై చేస్తాము స్మట్ చేసినట్లుగా అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే అండర్ ఐ క్రీజెస్ అన్నవి అంత ప్రామినెంట్గా కనిపించవు. ఇది మనకి చూపించేస్తుంది అన్నమాట, ఐస్ని పాప్డ్గా చూపిస్తుంది. కళ్ళు చూడండి ఇప్పుడు కొంచెం ఎలివేట్ అయ్యాయి, చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఓన్లీ అప్పర్ ఐ చేస్తే మనకు అలా ఎలివేట్ అవ్వదన్నమాట. లోవర్ ఐ కూడా చేసుకుంటేనే మనకి ప్రాపర్గా ఎలివేషన్ అన్నది ఉంటుంది. ఓకే, చూసారు కదా. నౌ ఐఎమ్ అప్లయింగ్ మస్కారా. ఇది మస్కారా టూల్. చాలామంది క్లయింట్స్ బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు మస్కారా అప్లై చేసేటప్పుడు. మేకప్ లుక్ చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కూడా. సో ఆ ప్రాబ్లం మీకు రాకుండా ఉండాలి అంటే కనుక ఈ టూల్ని యూస్ చేయండి. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ దిస్ మస్కారా ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ ఫేసెస్ కెనడా. బాగుంటుంది. సో ఐ మేకప్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. రీజన్ ఏంటి అంటే
ఎనీ మేకప్ ఆల్మోస్ట్ బేస్ ఈజ్ సేమ్, సిమిలర్ ఫర్ ఎవ్రీ వన్. సో మనం ఈ బ్లష్ చేసే పోర్షన్ ఇవన్నీ మారుతాయేమో తప్పితే కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఫేస్ షేప్ ఉందనుకోండి, వాళ్ళకి మొత్తం అంతా సేమే ఉంటుంది. ఒక ఐ మేకప్ లిప్ షేడ్ మార్చేసరికి ఎంటైర్ లుక్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో చేంజెస్ అనేవి ఉండవు అన్నమాట. సో ఐ మేకప్ పోర్షన్ బాగా నేర్చుకోండి ఎప్పుడైనా కూడా. ఎప్పుడు కూడా సింపుల్గా మేకప్ అనేది అవ్వదు. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ బ్లెండింగ్. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేస్తే యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్పుట్. సో ఇప్పుడు నేను లిప్ అనేది లైన్ చేసుకుంటున్నా విత్ ద హెల్ప్ ఆఫ్ లిప్ లైనర్. యూ కెన్ యూజ్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్. ఐఎమ్ యూజింగ్ దిస్ లిప్ లైనర్ ఫ్రమ్ ద బ్రాండ్ స్విస్ బ్యూటీ. సో ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మ్యాట్ లిప్స్టిక్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ ఆర్ మీరు లిప్స్టిక్ అప్లై చేసుకోవటానికి కూడా మనకి అప్లికేటర్ టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. యూ కెన్ యూస్ దోస్ టిప్స్. సో టిప్స్ అయినా యూస్ చేయొచ్చు, ఇలాగా బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో లిప్ని కంప్లీట్గా ఫిల్ చేసుకున్న తర్వాత మనకి మేకప్ లుక్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట. ఇది హైలైటర్ ప్యాలెట్ ఫ్రమ్ ద బ్రాండ్ హుడా బ్యూటీ. సో హైలైట్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే మనకు గ్లాస్ ఫినిష్ అనేది వస్తుంది. సో వాట్ ఎవర్ హైలైటింగ్ పాయింట్స్ ఉన్నాయో హైలైటింగ్ పాయింట్స్ అన్నిట్లోని కూడా నేను ఇక్కడ హైలైటర్ అనేది అప్లై చేశాను. సో లైట్స్ పడినప్పుడు అది ఫోకస్ అవుతుంది అనమాట. చూడండి ఎంత షైన్ వస్తుందో. సో ఇలా రావటం కోసం వీ హ్యావ్ టు డూ. అండ్ బ్రైడల్ లుక్స్లోని ఈ గోల్డ్ షేడ్ని యూస్ చేసినట్లయితే కనుక లిప్స్ చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ఫ్రమ్ క్రైలన్ బ్రాండ్. ఇక్కడ అగైన్ వన్ మోర్ హీరో ప్రోడక్ట్. ఇది వచ్చేసరికి రీకోడ్ నుంచి పర్ఫెక్ట్ గ్రిప్ స్ప్రే అనమాట. సో దీన్ని మనము ఫిక్సింగ్ కోసం లాస్ట్లో యూస్ చేస్తాము. ఇది మిస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ లిటరలీ వర్కింగ్ వెల్. సో మీరు కాస్ట్లీ ఫిక్సర్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇది అంత బాగా వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ లైక్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇట్. సో ప్రోడక్ట్స్ని నేను ట్యాగ్ చేస్తున్నాను, యూ కెన్ చెక్అవుట్. అండ్ చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ లిటరల్లీ అమేజింగ్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. ఎంత మంచి గ్రిప్ అంటే అంత బాగా వచ్చింది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.